హాయ్ అండి. అందరికీ నమస్తే. మాధవి వంటిల్లు ఏలూరు ఛానల్ అండి. పుట్నాలు, పల్లీల పౌడర్ అండి. 1 కప్పు పుట్నాలు, 1 కప్పు పల్లీలు, ఎండుమిరగాయలు, 2 నిమ్మకాయలు, వెల్లుల్లి రబ్బ, జీలకర్ర, కరివేపాకు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ లేకుండా వేయాలండి. పుట్నాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలి. ఎండుమిరగాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జారులో వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరక్గా పట్టుకోవాలి. పట్టుకొని చాలా రోజులు ఉంటుందండి. పౌడరు బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకొని పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరగాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు వేగనివ్వాలండి. ఈ పౌడర్ అయితే చాలా రోజులు నిలవ ఉంటుంది. అప్పటికప్పుడే కలుపుకోవచ్చు. ఒక గిన్నెలో మీకు కావాల్సినంత పౌడర్ను వేసుకొని కొద్దిగా వాటర్ అయినా లేదా పాలైనా పోసుకోవచ్చు. కలుపుకొని తాలింపు వేసుకొని కలుపుకోవాలండి. కొద్దిగా నిమ్మరసాన్ని వేసి కలుపుకోవాలి. పల్లీల చట్నీ పౌడరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ అండి. థ్యాంక్ యూ.